కేంద్ర పరిమితులు దాటి రాష్ట్రంలో అప్పులు చేశారన్న జగన్ విమర్శలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పయ్యావుల. అవన్నీ వారసత్వపు అప్పులేనని చెప్పారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి 10 ఏళ్లు పడుతుందన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బీసీకి లోబడి అప్పులు తీసుకోవాలి. మేము నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బీసీ పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. అబద్ధాలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అసలు మొదటి నుంచి చివరి వరకు అబద్ధాలే మీరు మాట్లాడింది. ఇవన్నీ మాకు ఈరోజు వచ్చినవన్నీ కూడా వారసత్వంగా వచ్చినటువంటివే. మీ వలన, మీ ఆర్థిక విధ్వంస పాలన వలన మాకు వచ్చినటువంటివే. సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పాను కదా సభలో, ఇది ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో 5 ఏళ్లలో కాదు, ఈ పాపం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతుంది అని ఆన్ రికార్డ్ హౌస్లో చెప్పాను. నేను అదే చెప్తా ఉన్నా. మీరు చేసిన పాపాల ఫలితం 10 ఏళ్ళు. ఏంటి మీరు చేసింది? 12.5%, 13%కి మీరు వడ్డీలకు తెచ్చారు. మేము ఇవాళ రీనెగోషియేట్ చేసి 9.1%కి దించుతున్నాం. ఇప్పటికి దించాం, ఇంకా కూడా దించుతా ఉన్నాం. గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. నేను ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్తాను. వీఆర్ ఇంక్రీజింగ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ నువ్వేం చేసావు? 3 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిగరు? నీ ఓన్ క్రియేషన్. ఇక్కడ ఏదో ఒక స్టోరీ వేసుకున్నారు. ఆ స్టోరీ ప్రకారం 3 లక్షల కోట్లు వేసుకుని 3 లక్షల కోట్ల నా రికార్డెడ్గా నేను చెప్తున్నా 1,05,000 కోట్ల రూపాయలు నేను చేశాను. ఇదిగో సిఐజీ చెప్పింది, నాకు ఉన్న పర్మిటే ఇంత, నేను అంతకు మించి చేయలేను అని అంటే, లేదు నువ్వు చేశావు అని అంటే